ప్రయత్నం చేస్తుంది. ముఖ్యమంత్రి తాజాగా అదే ఆదేశాన్ని ఇచ్చారు. స్థానికంగా ఉన్న మంత్రి వాసంశెట్టి సుభాష్ కావచ్చు, లేకపోతే అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడిని ఇద్దరిని వెంటనే తక్షణం అక్కడికి వెళ్ళాలని ఆదేశించారు. అదే సమయంలో ఈ లోపల వెంటనే కోఆర్డినేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడి నుంచి తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో వాటి గ్యాస్ మంటలను తగ్గించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని పూర్తిగా నివారించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి స్టేజ్ వారీగా చేయాల్సిన వాటిని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా వివరించే ప్రయత్నం చేశారు. సాధారణంగా బ్లోఅవుట్ అంటే ముందు అది కేవలం గ్యాస్ లీకేజ్ ఒక్కటిగానే చూడాల్సిన అవసరం లేదు. అక్కడ ముందు పెద్ద ఎత్తున మంటలు వస్తాయి. ఆ తర్వాత పెద్ద ఎత్తున బ్లోయింగ్ ఒకసారి బ్లాస్ట్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత దాని చుట్టుపక్కల ఏదైతే ఆ వాయువు వ్యాపిస్తుందో మొత్తం ఆ ప్రాంతంలో శ్వాసకోశ వ్యాధులు తక్షణమే ప్రబలే అవకాశం ఉంటుంది. ఊపిరి కూడా ఆడనంత విధంగా గ్యాస్ అందరినీ చుట్టుముట్టేస్తుంది. సో వీటన్నిటిని ప్రివెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి తక్షణమే అక్కడ ఎవాక్యుయేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికే వందలాది మందిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి దాన్ని మానిటర్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు